బ్రతుకును గుండె కన్నుతో చూడరా, ఎదుట పడని వేదనలను నుదుటి కన్నుతో చూడరా. దారి ఏదో తీరమేదో గమనమేదో గమ్యమేదో, చీకటేదో వెలుతురేదో, మంచు ఏదో మంట ఏదో, నువ్వు రాసిన రాతలిచ్చట మార్చుతూ మార్చుతుంటే నేలపైన వింతలన్నీ నింగి కన్నుతో చూడరా. మసకబారిన కంటి పాపకి ముసుగు తీసే వెలుగులాగా, కాలమడిగిన కఠిన ప్రశ్నకు బదులు ఎదురవ్వరా. ఈశ్వరా పరమేశ్వరా చూడరా, ఇప్పుడు ఎలా ఉందమ్మా? పర్లేదు డాక్టర్, కొంచెం తల తిరిగింది అంతే. ఏవయ్యా కార్తిక్, మా వసుందాన్ని సరిగ్గా పట్టించుకోవడం లేదా? డాక్టర్, తను నా మాట ఎప్పుడు వింటుందని? తను చెప్పిన మాటే అందరం వినాలి. వసు ఏమో ఊర్లో ఉన్న వాళ్ళందరికీ సంఘసేవ చేస్తుంది, మరి నీ సంగతేంటి? తను చదువుతూ సంఘసేవ చేస్తున్నాడు. జాగ్రత్త. పర్లేదు, గాంధీ సిద్ధాంతాలు భగత్ సింగ్ ఆవేశంతో పొంతన కుదరడం లేదు. ఇంతకీ మీ పెళ్ళెప్పుడు? చదువు పూర్తయిపోయిన వెంటనే మంచి ఉద్యోగం రాగానే చేసుకుంటాను మేడం. చూస్తూ ఉండండి, త్వరలోనే మీరు మాట్లాడతారు, లేచి నడుస్తారు. మేడం, మీ హెల్పర్ సునీత ఊరెళ్ళింది. తను వచ్చేదాకా నేను మిమ్మల్ని చూసుకుంటాను. మేడం, మీకు జ్యూస్ తీసుకొని వస్తాను. అత్తయ్య, నేను చాలా మిస్ అయ్యాను. చాలా అంటే చాలా. అవునత్తయ్య, మీ పూజ అయిపోయిందా? అయిపోయింది సార్. అరే, కొత్త కేర్ టేకరే. అత్తయ్య తెలుసా, అమ్మ నన్ను వైస్ చైర్మన్ చేసింది. ఇక నుంచి నేను గుడ్ బాయ్ లాగా మారిపోతాను. అలా చూడకత్తయ్యా, నిజం. సరేలే, కనీసం ట్రై చేస్తాను. కానీ నీ సపోర్ట్ మాత్రం నాకు గట్టిగా కావాలి. నాకు తెలుసు నేనంటే నీకు చాలా ఇష్టం. అదే 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 నాకు తెలుసు. మా అత్తయ్య నేను ఒకటే పార్టీ. ఉండు, నేను రీఫ్రెష్ అయ్యి వస్తాను. అవునత్తయ్య, కేర్ టేకర్ నీకు మందులన్నీ కరెక్ట్గా ఇస్తుందో లేదో అడిగొస్తాను. నువ్వు కొత్త కేర్ టేకరా? అవును సార్. చూడ్డానికి చాలా అందంగా, ముద్దుగా, బొద్దుగా ఉన్నావు.
బై ది వే, నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? నీకు బోర్ కొడితే నా దగ్గరికి రావచ్చు. నీకు నేను కంపెనీ ఇస్తాను. ఓకేనా? బాయ్. మా అత్తయ్యకి టాబ్లెట్స్ టైంకి ఇవ్వాలి, సరేనా? అత్తయ్య, నేను ఫ్రెష్ చేస్తాను. మేడం, జ్యూస్. వసు, నీకు సివిల్స్ చదవాలంటే ఇష్టం అన్నావు కదా, నువ్వేమవుతావు? కలెక్టరా, పోలీసా? నువ్వు అనుకున్నది అయ్యాక ఈ ఎస్టేట్కి వచ్చి దీన్ని మొత్తం సీజ్ చేపించేద్దాం. వసుంధరా, ఏం జరిగిందమ్మా? నాకంతా తెలిసింది. ఆ సూపర్వైజర్ గారిని ఈ రోజు నేను వదలను. ఇప్పుడే వాడి సంగతి తెలుస్తా. వద్దు మామయ్య, 2 రోజుల్లో ఈ విషయం మామూలు అయిపోతుంది. ఇప్పుడు నన్ను సస్పెండ్ చేశారంతే. దీన్ని పెద్ద చేస్తే డిస్మిస్ చేస్తారేమో. వద్దు మామయ్య, వదిలే. మామయ్య, ఈరోజు జరిగిన విషయాలేవి నాన్నకు తెలియకూడదు. సరే అమ్మా. +2లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన అమ్మాయికి సన్మానం, బహుమతి లేవా? డాడీ, అది ఉండేది. ఆ అమ్మాయికి ఈరోజు రావటం కుదరదని చెప్పింది. డాడీ, ఫుడ్ ఆర్డర్ చేయనా? దానికన్నా ముందు నా ప్రశ్నలకు సమాధానాలు కావాలి. అవి నిజాయితీగా ఉండాలి, ట్రాన్స్పరెంట్గా ఉండాలి. ఈరోజు జరిగిన ప్రోగ్రాం గురించి. చాలా బాగా జరిగింది కదా. ఆంటీ నన్ను అప్రిషియేట్ కూడా చేశారు. సెలబ్రేషన్లోనే ముఖ్యమైంది వసుంధరకి సన్మానం. అది నాకు తెలీదు. అది నీకు తెలుసు. ఇప్పుడు అది ఎందుకు క్యాన్సిల్ అయిందో నాకు తెలియాలి. కమా, వసుంధరకి సన్మానం ఉందా లేదా? ఇజ్ ఇట్ దేర్? యా, ఇట్స్ దేర్ డాడ్. మరైతే వసుంధర ప్రోగ్రాం ఎలా క్యాన్సిల్ అయింది? ఆమెని కంపెనీ నుండి సస్పెండ్ చేశారని మేనేజరే ఆ ప్రోగ్రాం వద్దని చెప్పారు. మేనేజర్ చెప్పాడా? అయితే అతనికే కాల్ చేసి అడుగుతాను. డాడీ, నేనే చెప్పాను. ఎందుకు? చెప్పాను కదా, సస్పెన్షన్. ఆ అవార్డు కంపెనీలో పనిచేసే వాళ్ళకి కాదు, వాళ్ళ పిల్లలకి. శంకరయ్య అనే కార్మికుడి కూతురు ఈ వసుంధర, అండ్ షీఈ్ ఎలిజిబుల్. నీకు తెలుసా, +2లో ఈ డిస్ట్రిక్ట్లోనే అందరికన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకుంది. అలాంటి అమ్మాయి కాలేజీకి వెళ్లకుండా ఇక్కడ కూలీగా ఎందుకు పనిచేస్తుందా అని ఒక్క నిమిషమైనా ఇప్పుడైనా ఆలోచించావా? తన తండ్రికి ఆరోగ్యం బాగోకపోతే ఆయన్ని కాపాడుకోవటానికి కాలేజ్ పిల్లలతో పాటు సరదాగా, సంతోషంగా చదువుకోవాల్సిన ఆ పిల్ల ఈరోజు తేయాక మూటలు మోస్తూ అన్ని కష్టాలు పడుతుంది. నువ్వు కనీసం బేసిక్ కౌన్సిల్ లేకుండా ప్రవర్తించావు. ఎందుకు డాడీ? ఎవరో కూలి వాళ్ళ కోసం ఎంత సెంటిమెంట్? సెంటిమెంట్స్ కాదమ్మా, పక్కవారి మనస్సుని, పరిస్థితుల్ని అర్థం చేసుకోవాలి. లేదంటే మనిషిగా పుట్టడం ఎందుకు? ఈరోజు నువ్వు తన చెంప మీద కొట్టి గాయపరిచావు. తను బాధపడుతుంటే ఆనందపడ్డావు. ఆ ఒక్క క్షణం
నువ్వు మనిషి రూపంలో ఉన్న మృగంలా అయిపోయావు. అసలు ఇదంతా ఎందుకు చేశావు? తనకి అందవలసిన అవార్డు అందకుండా చేయటానిక? ఐ ఫీల్ షేమ్ ఆన్ యూ. అరే, ఆ పిల్ల మీద నీకెందుకంత కక్ష? ఎందుకంత అసూయ? నా వరకు ఈరోజు నువ్వు ఒక పెద్ద ఫెయిల్యూర్వి. నాకు తెలుసు మీరెప్పుడు నాకు సపోర్టివ్గా మాట్లాడరు. వచ్చిన వాళ్ళందరూ నా టాలెంట్ని మెచ్చుకుంటే మీరు మాత్రం నన్ను ఫెయిల్యూర్ అంటున్నారు. ఒక్కసారైనా నన్ను పొగిడారా? కొన్నిసార్లు మీ మాటలు నన్నెంత బాధ పెడతాయో తెలుసా? అమ్ముంటే తనకి నా బాధని చెప్పుకునేదాన్ని. మన ఇంట్లో నాకు చెప్పుకోవడానికి ఎవ్వరూ లేరు. చూడు బేబీ, ఎప్పుడు ఎవరిని చులకనగా చూడద్దు. కష్టానికి తగ్గ ప్రతిఫలం అందేలా చూడటమే మేనేజ్మెంట్గా మన బాధ్యత. అది గుర్తుపెట్టుకో. ఒకసారి డాడీ వంక చూడు. నా గ్రీష్మ తల్లి ఎప్పుడు ఒక మంచి అమ్మాయిలా ఉండాలి. సరేనా తల్లి? గుడ్. నువ్వు ఫుడ్ ఆర్డర్ ఇవ్వు, ఇద్దరం కలిసి తిందాం. అందరు ఎక్కడికి బయలుదేరారు? అక్క, నిన్న అడవి పంది కొట్టిందా? అడవి పందా? ఎవరు? రాజీవ్ సార్ కూతురు. దాన్ని మేము వదిలిపెట్టాం అక్క. నిన్ను కాపాడడానికి ఎవరూ లేదనుకుంటుంది. తప్పు. అక్కని పట్టుకొని అడవి పంది అనొచ్చా? అది మంచి పిల్లల లక్షణం కాదు కదా. నిన్ను కొట్టిన వాళ్ళకి మేము మంచి పిల్లలం కానక్కర్లా. మీరంతా స్కూల్కి వెళ్ళి చదువుకునే పిల్లలే కదా. గుడ్ మేనర్స్, బ్యాడ్ మేనర్స్ నేర్చుకోలేదా? ఇలా కక్షలు, కోపాలు పెంచుకోకూడదు. ఫస్ట్ అందరూ సిన్సియర్గా చదువుకోండి. చదువు కంటే ముందు మంచి బుద్ధులు నేర్చుకోండి. మరి నువ్వెందుకు చదువు మానేసావు? నేను మళ్ళీ చదువుకుంటాను. బావకు ఉద్యోగం వస్తే నన్ను చదివిస్తాడు. మీరు అల్లరి చేయకుండా ఇంటికి వెళ్ళండి. బాయ్. బాయ్ అక్క. అక్క 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 అక్క, నువ్వు చాలా అందంగా ఉన్నావు. యు ఆర్ సో బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. అక్క, మీకు ఫోటో తీయాలా? యా, ష్యూర్. ఈ వ్యూ అంతా పడేటట్టు తీయండి. ఇదిగో ఇక్కడ నుంచి. అక్క, పోజ్ పెట్టు. అక్క, కొంచెం ముందుకురా. చలా. Good. మేడం, యూనియన్ లీడర్ లైన్లో ఉన్నారు. ఏంటి, ఏదైనా స్ట్రైక్కి నోటీస్ ఇవ్వాలనుకుంటున్నారా? లేదు మేడం, ఒక చిన్న రిక్వెస్ట్. వసుంధర తన సస్పెన్షన్ని వెనక్కి తీసుకుంటే బాగుంటుంది. ఎందుకు వెనక్కి తీసుకోవాలి? డిస్మిస్ చేయలేదని సంతోషించమనండి. మేనేజ్మెంట్కి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడంలో ఫస్ట్ ఉంటుంది. టోటల్ సిక్ మెంటాలిటీ. ఏవేవో అపార్థాలు చేసుకుని
ఆ అమ్మాయిని మీరు అలా చూస్తున్నారు కానీ వాళ్ళ నాన్నకి ఆరోగ్యం పాడైతే చదువు మానేసింది. ఈ పని తప్ప తనకి వేరే దారి లేదు. రాజీవ్, ఆ వసుంధర విషయం గురించి సస్పెన్షన్ వెనక్కి తీసుకోమంటున్నారు. తీసుకోవటమే మంచిది మల్లిక. ధ్రువ ఇక్కడ ఛార్జ్ తీసుకోబోతున్నాడు. తనకి యూనియన్ లీడర్స్ సపోర్ట్ చాలా అవసరం. వాళ్ళ మాటకే విలువించినట్టుంటుంది. ఓకే, సస్పెన్షన్ విత్డ్రా చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. మల్లిక మేడంకి ఆ అమ్మాయి బాగా కోపం తెప్పించింది. ఇంకోసారి ఇలాంటివి జరిగితే మేము కాపాడలేం. శంకరయ్య 40 ఏళ్ళు ఇక్కడే పనిచేశాడు. తన కూతురని రిక్వెస్ట్ చేశాను. చాలా సంతోషం అండి. మీకు వసుంధర గురించి తెలీదా? ఇలా మళ్ళీ జరగదు. వస్తానండి. ఏం చేస్తున్నావు? బయట చల్లగా ఉంది కదా, అందుకే అమ్మగారికి సూప్ పెడుతున్నాను. నాకు చలిగా ఉంది. వేడిగా ఏదన్నా వేడిగా టీ కావాలి. ఇస్తాను. థ్యాంక్స్. కేర్ టేకర్ కొలతలు బాగున్నాయి. ధ్రువ, అందరూ అన్నట్టు నీ లక్ ఎప్పుడు బాగుంటుందిరా. వెదర్ కూడా చాలా బాగుంది. కరెక్ట్ టైంకి అమ్మ కూడా ఇంట్లో లేదు. ఏదో ఒకటి చేసేయాలి. తీసుకోండి సార్. టీ ఒక్కటే ఇస్తే సరిపోతుందా? అలా వెళ్ళిపోతే ఎలా? మనం కాసేపు కబుర్లు చెప్పుకుందాం. నీకు నా కంపెనీ నచ్చుతుంది. వద్దు, ఇలాంటి పిచ్చి పనులు నా దగ్గర కుదరవు. నేను మేడంకి కంప్లైంట్ చేస్తాను. వదలండి, వదలు. వెళ్ళు వెళ్ళు, నేను కంప్లైంట్ ఇస్తాను.
నువ్వింట్లో నుంచి డబ్బులు కొట్టేస్తూ దొరికావని. అప్పుడు మా అమ్మ నీ మాట వింటుందా, నా మాట వింటుందా? అప్పుడు ఇంటికి పోలీసులు వస్తారు. అనవసరంగా నా పంతాన్ని పెంచకు. బుద్ధిగా ఒప్పుకో. వద్దు సార్, ప్లీజ్ వద్దు సార్, ప్లీజ్ సార్ వద్దు. వెంటనే నువ్వు అరకు బయలుదేరు. వీలైతే రేపే చార్జ్ తీసుకో. ఏయ్, కళ్ళు ఎక్కడ పెట్టుకుని డ్రైవ్ చేస్తున్నావు? వద్దు. లేడీ ఫింగర్ భలే బాగుంది. ఎర్రగా దోరగా పండింది. అదే అండి టమాటా గురించి. లే ముందు, నీ రోగం ఏంటో నాకు బాగా అర్థమైంది. నీ రోగం కుదురుస్తాను. మందిస్తావా? చెప్పు తీస్తాను.